ఈ వీడియో వచ్చేసి అపరాజిత మొక్క గురించండి. అపరాజిత మొక్క 1, 2 పువ్వులు పూసి ఆగిపోతున్నాయా? అలా కాకుండా గుప్పెడు పువ్వులు పూయాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ మరియు జాగ్రత్తలు అనేది కంపల్సరిగా తీసుకోవాలండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రతిరోజు చెట్టు నిండా ఇదే విధంగా పూలు పూస్తాయి. ఆ జాగ్రత్తలు ఏంది మరియు ఫర్టిలైజర్ అయితే కంపల్సరిగా వారానికి ఒకసారి ఇవ్వండి. ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏమంటున్నారంటే శంకు పూలు పూయట్లేదండి, 1, 2 పువ్వులు పూసి ఆగిపోతున్నాయి అనేసి చాలామంది అడుగుతున్నారు. కంపల్సరిగా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. కంపల్సరిగా మనం ఫర్టిలైజర్తో పాటు నేనైతే ఈరోజు ఒక 4 జాగ్రత్తలు అయితే చెప్తానండి. కంపల్సరిగా చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ప్రతి ఏ మొక్క అయినా సరే పూలు పూయట్లేదు అంటే వాటికి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా అవి తీసుకోవట్లేదు అంటే మాత్రం మొక్కల లోపం ఉన్నట్టు మరియు మట్టిలో లోపం ఉన్నట్టు. ఒకసారి అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈరోజైతే నేను ఒక 4 కారణాలు చెప్తానండి అసలు పువ్వులు పూయకపోవడానికి. ఫస్ట్ వచ్చేసి మీరు చిన్న కుండీలలో మొక్కను పెంచుకుంటున్నట్టయితే కుండీనైతే సరైన సైజు ఉన్న కుండీనైతే తీసుకోండి. అంటే ముందుగా చిన్న చెట్టును పెంచాలి అనుకుంటే మాత్రం చిన్న కుండీలోనే పెంచుకోండి. ఆ చెట్టు పెద్దగా పెరిగే టైంలోనే పెద్ద కుండీలోకి మార్చుకోండి. అంతేగాని ఒకేసారి పెద్ద కుండీలోకి అయితే మార్చుకోకండి. మరియు ఎక్కువ డ్రైన్ హోల్స్ ఉన్న కుండీలోకి పెట్టుకోండి మొక్కని. అంటే వీలైనంత ఎక్కువ డ్రైన్ హోల్స్. అపరాజిత మొక్కకి అస్సలు నీరు నిలబడకూడదు. ఎప్పుడు మనం పోసిన నీళ్లు అప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలి. వర్షాకాలంలో అయితే ముఖ్యంగా కుండీలలో నీళ్లు నిలబడినాయి అంటే వేరు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కంపల్సరిగా వీలైనన్ని ఎక్కువ అయితే తీసుకోవాలి హోల్స్. సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఎప్పటికప్పుడు పండిపోయిన ఆకుల్ని లేకపోతే ముందు రోజు పూసిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలండి. ఇలా తీసుకోవడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి. కొత్తగా వచ్చే మొగ్గలకి బలం అనేది మొక్క అందిస్తుంది. చూడండి, రేపు పూయడానికి ఈ పూలు అనమాట. నాకైతే రోజుకి 50 నుంచి 60 పూలు పైన పూస్తాయి. మొగ్గలే చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా మొగ్గలు మొత్తము. ఈ విధంగా పూయాలి అంటే మాత్రం కంపల్సరిగా వాడిపోయిన పువ్వుల్ని మరియు పండిపోయిన ఆకుల్ని ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. మూడవ రీజన్ వచ్చేసి మట్టి అండి. మట్టి మిశ్రమం బాగా లూజ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు లూజ్ మట్టిలోనే మనము మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉండడం వల్ల వేరు అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల చెట్టు కూడా గుబురుగా పెరుగుతుంది. నెక్స్ట్ 4వ కారణం వచ్చేసి ఇలా ఎప్పటికప్పుడు చిగుర్లు వస్తూ ఉంటాయి కదా, చిగుర్లని ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు చిగుర్లని మనం తీసేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క కొమ్మని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి, దానివల్ల ఎక్కువగా పువ్వులు వస్తాయి. ఒకటే కొమ్మ ఒకటే చెట్టు ఇలా పైకి పాకిపోకుండా మనం ఎప్పటికప్పుడు ఇలా చిగుర్లని తుంచేస్తూ ఉండడం వల్ల సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ అనేది వస్తాయి. వాటి వల్ల పూలు కూడా ఎక్కువ వస్తాయి. మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే అండి, ఇలా చిగుర్లని తుంచడం వల్ల కాండం కూడా బలంగా తయారవుతుంది. చాలామంది సన్నగా ఉంటుంది, కాండము ఎండిపోతుంది అన్న ప్రాబ్లం లేకుండా కాండం కూడా బలంగా తయారవుతుంది. కుండీలలో మొక్కను పెంచుకుంటే మాత్రం కంపల్సరిగా కర్రలతో సపోర్ట్ ఇవ్వండి. అదే నేల మీద అయితే ఏదైనా సరే ఒక గ్రిల్ కానీ లేకపోతే గోడ కానీ సపోర్ట్ ఇచ్చామంటే అది మాత్రం మొత్తం విపరీతంగా పాకిపోతుంది. అదేవిధంగా పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. నెక్స్ట్ ఇంకో కారణం వచ్చేసి ఇలా ముందు రోజు పూసిన పువ్వుల్ని మనం కొయ్యకపోతే ఇలా కాయలుగా మారుతాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఎప్పటికప్పుడు కాయలను అయితే తీసేసుకుంటూ ఉండాలి. 1, 2 కాయల్ని మొక్క మీద ఉంచేసినా సరే నెక్స్ట్ అయితే కాయలను అయితే తీసేసుకోవాలండి తర్వాతకి. ఎందుకంటే ఇట్లా మనం బాగానే ఉన్నాయి కదా అని వదిలేస్తాము, కానీ తర్వాతకు వచ్చేసరికి పువ్వులు సైజు తగ్గుతుంది మరియు పువ్వుల క్వాంటిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీగా కాయలను కూడా తీసేసుకుంటూ ఉండాలి. ఇంకొచ్చాయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాం. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి, అన్ని రకాల పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టు. అంటే ఈ ఉల్లిపాయ తొక్కలు కాదండి, మనం కిచెన్లో వాడుకుంటాం కదా, ఉల్లిపాయ తొక్కలు కాదు, ఉల్లిపాయ మీద వచ్చే పొట్టు అనమాట. ఇది ఎక్కడైనా ఫ్రీగానే తెచ్చుకోవచ్చండి అడిగేసి. నేను ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటూనే ఉంటాను. చూడండి, ఇది మనము వాటర్లో నానబెట్టి ఆ వాటర్ ఇవ్వాలి, లేకపోతే దీన్ని పౌడర్ చేసన్న ఇవ్వాలి. అంతేకాని డైరెక్ట్గా కుండీలలో మాత్రం అస్సలు ఇవ్వకండి. కంపల్సరిగా పురుగులు అనేది వస్తాయి. మనం కుండీలలో ఈ పొట్టుని అలాగే ఇచ్చేస్తాము. మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి లోపల కుళ్ళిపోతూ పురుగులు అనేది వస్తాయి. కాబట్టి కంపల్సరిగా నీళ్ళల్లో 3 రోజులు నానబెట్టి ఆ వాటర్ ఇచ్చినా కూడా చాలా బాగా పువ్వులు పూస్తాయి. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. పువ్వులు మంచి సైజు రావడానికి మరియు మంచి కలర్ రావడానికి. ఫస్ట్ మీరు చూసారు కదండి, శంకు పువ్వులు ఎంత మంచి కలర్లో వచ్చినాయి కదా,
ఎక్కడ పాలిపోయినట్టు కానీ ఏమీ లేదు. అలా రాకుండా మంచి కలర్‌లో రావాలి అంటే మాత్రం ఉల్లిపాయ పొట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి నువ్వులు అండి. నువ్వుల్లో ఏం దొరుకుతుందంటే కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. మనం ఏ దాంట్లో అయినా కాల్షియం కానీ, ఏ ఫర్టిలైజర్‌లో అయినా ఏదైనా దొరుకుతుంటే అది మనం మారుస్తూ ఉండాలి మనము. ఇప్పుడు నువ్వుల్లో కాల్షియం దొరుకుతుంది. అదేవిధంగా ఎగ్ షెల్స్‌లో కాల్షియం దొరుకుతుంది. సున్నంలో దొరుకుతుంది. చాక్ పీసులు పౌడర్‌లో కూడా కాల్షియం అనేది మొక్కలకు కావాల్సిన కాల్షియం దొరుకుతుంది. కానీ మనం వారానికి ఒక్కసారి కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండాలి. పువ్వులు ఎక్కువగా పూయాలి. పూసిన పువ్వులు కూడా నిలబడాలి. ఇట్లా పండిపోయి రాలిపోకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా కాల్షియం అనేది ఇస్తూ ఉండాలండి. నేనైతే నువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులున్నా కూడా తీసుకోండి. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. నువ్వులైతే తీసుకున్నానండి. నెక్స్ట్ మరొక బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఏంటిదంటే అరటిపండు. అరటిపండుని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. అరటిపండు తొక్కల్ని వాడుకోవచ్చు. అరటి పండుని కూడా వాడుకోవచ్చండి. నేను ఒక 4-5 డేస్ అవుతుంది. ఫుల్ అరటిపండుతో నేను ఒక ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేశాను. బెల్లం చేసి అదొక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా అరటిపండు తొక్కల్ని ఎండపెట్టి అది కూడా వాడుకోవచ్చు. అరటిపండ్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫర్మెంట్ చేసి ఆ వాటర్ కూడా ఇవ్వచ్చు అనమాట. దీనిలో వచ్చేసి పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. పువ్వులు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. మొగ్గలు ఎక్కువగా రావడానికి, చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రూపాయి కూడా ఖర్చు లేని ఫర్టిలైజర్స్ అండి ఇవన్నీ. మన కిచెన్లో దొరికే వాటితోనే, మనకి పనికిరావు అనే వాటితోనే మనం ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తాము. మీరే చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఏ విధంగా పువ్వులు పూస్తున్నాయో. ఈ అరటిపండు తొక్కలను అయితే నేను ఎండపెట్టుకున్నానండి. పచ్చివైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పచ్చివైతే ఇవ్వట్లేదండి. ఎండపెట్టి నేను పౌడర్ రూపంలో ఇస్తున్నాను. వర్షాకాలం, చలికాలం కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటే కొంచెం మనం పౌడర్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిదన్నమాట. ఇది బాగా ఎండిపోయింది కదా, దీన్ని కూడా నేను ఫర్టిలైజర్లోకి వాడుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వచ్చేసి క్వాంటిటీ చెప్పాలంటే ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టు తీసుకుంటున్నాను. అంటే మీకు ఎక్కువ మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం దాని తగ్గ క్వాంటిటీ చెప్తున్నానండి. ఫస్ట్ నేనైతే ఒక గుప్పెడు వచ్చేసి ఇది 1-2 మొక్కలకి మాత్రమే వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న క్వాంటిటీ. అదే నేలలో ఉన్న మొక్కకైతే ఒక మొక్కకే సరిపోతుందండి. కాబట్టి ఒక గుప్పెడు నేను ఉల్లిపాయ పొట్టు తీసుకున్నాను. ఒక ఎండిపోయిన అరటిపండు తీసుకున్నాను. 1 టీ స్పూన్ మాత్రమే నువ్వులు తీసుకున్నానండి. ఇది మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి పెట్టుకొని స్టోర్ పెట్టుకోవచ్చు. మన దగ్గర స్టాక్ పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫర్టిలైజర్ అండి. వేర్లు బలంగా తయారవుతున్నాయి. పువ్వులు కూడా చక్కగా పూస్తాయి అనమాట. నేను రెగ్యులర్గా వాడే ఫర్టిలైజరే ఇది. ఈ మూడిటిని నేను తీసుకున్నాను. 1 టీ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టు తీసుకున్నాను. మరియు 1 అరటిపండు తొక్కండి బాగా ఎండిపోయింది తీసుకున్నాను. ఈ మూడిటిని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. పౌడర్లా చాలా మెత్తటి పౌడర్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి మనం ఇలా మెత్తటి పౌడర్ చేసుకున్నామంటే మట్టిలో తొందరగా కలిసిపోతుంది. అదే మళ్ళీ మనం తొక్కలు అట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నామంటే అది మట్టిలో కలవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చూడండి నేను వేసుకున్న మొత్తం కలిసే విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. దీన్నైతే మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అన్ని రకాల పూల మొక్కలకేనండి, ఒక్క మొక్కకనే కాదు, అన్ని రకాల మందారాలు, గులాబీలు, చామంతులు, మల్లె పువ్వులు, అన్ని రకాల పూల మొక్కలకి సీజన్లో పూసే ప్రతి ఒక్క పూల మొక్కలకి ఇవ్వడం వల్ల పువ్వులు మాత్రం చాలా చక్కగా పూస్తాయి. 100% రిజల్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. దీన్నైతే నేను ఒక గిన్నెలోకి తీసుకెళ్ళి మనము మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. ఇది మాత్రం కంప్లీట్గా సాయంత్రం పూట ఇవ్వడానికే ట్రై చేయండి. మధ్యాహ్నం పూట ఇవ్వడానికి అయితే ట్రై చేయకండి. ఈవినింగ్ 5 తర్వాత ఇవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా కుండీలలో ఇస్తుంటే మాత్రం ఇలా కుండీలో ఉన్న మట్టిని కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి. అది కూడా వర్షాకాలం కాబట్టి కొంచెం మట్టి కూడా ఆరదు కదా, అలాంటప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు మట్టిని ఇలా లూజ్ చేస్తూ ఉండడం వల్ల గాలి అనేది బాగా ప్రసరిస్తూ ఉంటుంది కుండీలోకి. దీనివల్ల కూడా తొందరగా మట్టి ఆరిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లూజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కుండీ సైజుని బట్టి మనం ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి. చిన్న కుండీ అయితే 1 టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది. అదే పెద్ద కుండీ అయితే మాత్రం 2 టీ స్పూన్లు ఇవ్వచ్చు. నేలలో ఉన్న మొక్కలకైతే మాత్రం ఒక గుప్పెడు ఇవ్వండి. అది కూడా మట్టిని లూజ్ చేసి ఇస్తే ఇంకా మంచిదండి. నేలలో ఉన్న మొక్కలు కూడా డైరెక్ట్ అలాగే ఇచ్చేయకుండా ఆ మొక్క చుట్టూ ఇలా కొంచెం అయితే లూజ్ చేసి ఇవ్వడం వల్ల తొందరగా ఆ మొక్కకి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలేనండి చాలా బాగా పువ్వులు పూయడానికి ఉపయోగపడతాయి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే, అపరాజిత మొక్క గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను. అదొకటి వర్షాకాలం కాబట్టి కుండీలలో ఎటువంటి చిన్న చిన్న ఆకులు కానీ లేకపోతే మొగ్గలు కానీ పువ్వులు కానీ ఏమీ లేకుండా కుండీని కూడా చాలా నీట్గా ఉంచుకోండి. మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వర్షం పడట్లేదు అనుకుంటే మాత్రం వాటర్ ఇవ్వండి. లేకపోతే మనం పౌడర్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి దాన్ని అట్లానే వదిలేసేయచ్చు మట్టిని కూడా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అపరాజిత మొక్కకి ఈరోజు నేను చెప్తున్న జాగ్రత్తలు మరియు ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. కంపల్సరిగా ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి ఇచ్చి వదిలేయకూడదు. కంటిన్యూగా ఇస్తూ ఉంటేనే వాటి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి ఒక ఫర్టిలైజర్ ఇచ్చి వదిలేసామంటే మనం కంప్లీట్గా ఆర్గానిక్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. వారానికి ఒక్కసారి కంప్లీట్గా మార్చి ఇస్తూ ఉండండి. ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మార్చి ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి, ఎక్కువ క్వాంటిటీగా పూస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.